జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో ఉద్రిక్తత నెలకొంది. జాతరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభబండ్లు ఎదురుపడ్డాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా మురళి వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో ఉద్రిక్తత నెలకొంది. జాతరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభ బండ్లు ఎదురుపడ్డాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా మురళి వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కొంత అక్కడ ఉద్రిక్తత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి వివరాలు? కొమ్మాల జాతర గీసుకొండ మండలంలో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రజలు కొలుచుకునే కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ బండ్లు కడితే అంటే ప్రభలు తీసుకొచ్చి బండ్లతో ఊరేగింపుగా వస్తే చాలా కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటిది ఇక్కడ ఒక ఆచారంగా ఉంది. అయితే ఇక్కడ ప్రభలు కట్టేందుకు ఇక్కడ పోటీలు పడతారు నేతలు. అయితే ఇది కొమ్మాల జాతర అంతా కూడా రాజకీయ ఘర్షణలకు వేదికగా మారింది. నిన్న రాత్రి రేవూరి ప్రకాష్ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి అంటే గీసుకొండ మండలానికి చెందినటువంటి మంత్రి సురేఖ భర్త కొండా మురళి వర్గీయులు వేరువేరుగా ప్రభ బండ్లు తీసుకొచ్చారు. అయితే రాత్రి పొద్దుపోయాక కూడా ఈ ప్రభ బండ్లు రెండు అంటే ఒకరికంటే ఒకరు ఆకర్షణీయంగా ప్రభ బండ్లను తయారు చేసుకొచ్చి అక్కడ ఊరేగింపు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2 వర్గాలకు ఘర్షణ అయింది. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఇటు నర్సంపేట వైపు నుంచి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు 2 వర్గాల వారు వేరువేరుగా ప్రభ బండ్లను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు గులాబీ కలర్ తో అలంకరణలు చేశారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు 3 రంగుల కలర్ తో ప్రభలకు అలంకరణ చేశారు. తీసుకొచ్చి 2 కూడా ఇక్కడ దుగ్గొండి మండలం గిర్నిబావి వద్దకు రాగానే అక్కడ 2 వర్గాలు తారసపడి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తమనంటే తామే ముందు అక్కడికి పంపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే రాత్రి గొడవ ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండమురళి వర్గీయులకు రాత్రి గొడవ అయిన వాతావరణంలో పోలీసులు చాలా భారీగా మోహరించి ఉన్నారు. ఇదే క్రమంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు తారసపడడంతో పోలీసులు 2 వర్గాలకు సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు వినలేదు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి 2 వర్గాలను చెదరగొట్టడంతో కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించి ఉంది. నవీన్, పలువురిపైన కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.